Hello students, very good afternoon. Welcome to the Hindu Editorial Analysis LTX classes Hyderabad branch first anniversary celebrations. రేపు మన ఇన్స్టిట్యూట్లో సాటర్డే రోజు రేపు మన ఇన్స్టిట్యూట్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతాయి. లంచ్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ మై ఇన్విటేషన్ టు ఆల్ ది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళు, మీ అందరికీ కూడా ఇదే నా ఆహ్వానం. ప్లీజ్ డూ కమ్ అండ్ అటెండ్ దీస్ సెలబ్రేషన్స్. మీ లంచ్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే నేను వస్తాను, మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, మీరు మాట్లాడవచ్చు. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్నా, జాయిన్ అనుకోకపోయినా సరే యూ కెన్ కమ్. ప్లీజ్ కమ్, అటెండ్, లెట్స్ మీట్, సరదాగా మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు కూడా ఆన్లైన్లో చూడడమే తప్పితే మిమ్మల్ని నేను కూడా ఎక్కువ మందిని చూడలేదు. సో వీలైనంత వరకు రావడానికి ప్రయత్నం చేయండి. అడ్రస్ కూడా ఇక్కడ ఉంది. మీకు బాలలత మేడం ఇన్స్టిట్యూట్ తెలిస్తే దాని నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు నాలా బ్రిడ్జ్ అని వస్తుంది. ఆ నాలా బ్రిడ్జ్కి రైట్ సైడ్ తిరగాలి. అక్కడ ఒక కొబ్బరి బొండాల షాప్ ఉంటుంది, అక్కడే మన ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది మీకు. మేడం ఇన్స్టిట్యూట్కి నుంచి మీరు 4 రోడ్ జంక్షన్ వైపు రావాలి, దాన్ని నాలా బ్రిడ్జ్ అంటాం. అక్కడ రైట్ తీసుకోవాలి. అది మన ఇన్స్టిట్యూట్ అడ్రస్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో లెట్స్ క్యాచ్ అప్ టుమారో ఎట్ హైదరాబాద్, ఓకేనా? సో ఆఫ్లైన్, మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి యానివర్సరీ మరియు ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా బెస్ట్ ఎవర్ ప్రైస్ మనం ఆఫర్ చేస్తున్నాం. హైదరాబాద్, విశాఖపట్నం 2 చోట్ల కూడా April 1 నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. సో 55,000కే మనం ఈ కోర్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. సో 20,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 31st March ఆఫర్. నెలాఖరు వరకు మాత్రమే. కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోవచ్చు. సో ఇవాళ ఆర్టికల్ టెస్టింగ్ టైమ్స్ అనే పేరుతో వచ్చింది. సో నా ఫేవరెట్ ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి సబ్జెక్ట్ నుంచే వచ్చిన ఆర్టికల్ ఇది. సో ఇది జెండర్ స్టడీస్ పేపర్ 3, జిఎస్ పేపర్ 3 కిందకి వస్తుంది. ఫిబ్రవరి షార్ప్ ఫారిన్ ట్రేడ్ డ్రాప్ రిక్వైర్స్ న్యూయాన్స్డ్ పాలసీ అటెన్షన్. ఫిబ్రవరిలో ఫారిన్ ట్రేడ్లో డ్రాప్ కనిపించింది. ఫారిన్ ట్రేడ్ అని చెప్పారు, చూసారా? అంటే ఎక్స్పోర్ట్స్ అనలేదు, ఇంపోర్ట్స్ అనలేదు. వెన్ ఎవర్ దే యూజ్ ద వర్డ్ ట్రేడ్, ఇట్ ఇండికేట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. రెండింటిని కలిపి మాట్లాడినప్పుడు ట్రేడ్ అని చెప్పి అంటారు. సో ట్రేడ్లో డ్రాప్ ఉందంటే బోత్ ఎక్స్పోర్ట్స్లోనూ డ్రాప్ ఉన్నట్టే, ఇంపోర్ట్స్లో కూడా డ్రాప్ ఉన్నట్టే అని అర్థం. ఓకే, ఎగుమతులు దిగుమతులు ఈ లావాదేవీల్లో డ్రాప్ కనిపించింది ఫిబ్రవరిలో. సో కాబట్టి మనం ఎక్స్పోర్ట్స్ని పికప్ అయ్యేలా చేయడం కోసం పాలసీ పైన ఇంకా న్యూయాన్స్ రిటెన్షన్, అంటే ఇంకా సటిల్గా, డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందని డీటెయిల్డ్గా, అంటే పైన కాకుండా డీటెయిల్డ్గా ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం చేయొచ్చు అని చెప్పి అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు. ఇండియాస్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఫెల్ ఫర్ ద 3rd టైమ్ ఇన్ 5 months డ్యూరింగ్ ఫిబ్రవరిలో ఇండియా యొక్క గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఈ లాస్ట్ 5 monthsలో మూడోసారి అన్నట్టు. అంటే లాస్ట్ 5 monthsలో గుడ్స్ ఎక్స్పోర్ట్స్ పడుతూ ఉన్నాయి, 5 monthsలో ఇది 3rd టైం అనమాట. ద 33.8 billion ఆఫ్ షిప్మెంట్స్ మార్క్డ్ అండ్ 8.8% డ్రాప్ ఫ్రమ్ ఏ ఇయర్ ఎగో. సంవత్సరం క్రితంతో పోల్చుకున్న 8.8% డ్రాప్ కనిపిస్తుంది. ఇన్ రీసెంట్ టైమ్స్ ఆఫ్ జనరల్లీ ఎగ్జుబరెంట్ ఎక్స్పోర్ట్ గ్రోత్, రీసెంట్ టైమ్స్లో ఎక్స్పోర్ట్ గ్రోత్ ఎగ్జుబరెంట్గా, అంటే మంచి ఉత్సాహభరితంగా, పాజిటివ్గా ఉండింది ఈ మధ్యనంతా కూడా. The only steeper decline was recorded in October 2022. సో ఎక్స్పోర్ట్ గ్రోత్ రీసెంట్గా బాగుంది. స్టీప్ డిక్లైన్ అనేది మనం అక్టోబర్లో ఫేస్ చేసాం. ఏ షార్ప్ 29% కొలాప్స్ ఇన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఏ 12% ఫాల్ ఇన్ కెమికల్ షిప్మెంట్స్ అండ్ ఏ 10% కాంట్రాక్షన్ ఇన్ ఇంజనీరింగ్ గుడ్స్ అవుట్ఫ్లోస్, అకౌంటింగ్ ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ప్రొపెల్డ్ ఫిబ్రవరీస్ డిక్లైన్. అయితే ఫిబ్రవరిలో డిక్లైన్ అయిందని చెప్పి అంటున్నాం. ఎందుకు తగ్గిందంటే కారణం ఒకటి, ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 29% డ్రాప్. ఇది చూడగానే డౌట్ వస్తుంది, సార్ మనకు ఆయిల్ ఎక్కడ ఉంది, మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తామా? ఆ సెంటెన్స్ తప్పేం కాదమ్మా. మనం ఇంపోర్ట్ చేసుకునేది క్రూడ్ ఆయిల్. ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మన రిఫైనరీస్ ద్వారా మనం హై స్పీడ్ డీజిల్, పెట్రోలు ఇట్లాంటివన్నీ మనం తయారు చేస్తాం. ఏవియేషన్ ఏటీఎఫ్ అంటాం, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఇట్లాంటివి అంటే విమానాల్లో వాడే ఫ్యూయల్, ఇలాంటివన్నీ తయారు చేసి వీటిని మనం డొమెస్టిక్ కన్జంప్షన్కి మరియు విదేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. సో ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో మనకి 29% కొలాప్స్ అనేది ఉంది. అండ్ 12% ఫాల్ ఇన్ కెమికల్ షిప్మెంట్స్, దాంట్లో కూడా 12% ఫాల్ ఉంది. ఇంజనీరింగ్ గుడ్స్ అవుట్ఫ్లోస్లో కూడా మనకి 10%
కాంట్రాక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇవన్నీ కలిపి మనకి ఇండియా యొక్క మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ అంటే గుడ్స్ ఎక్స్పోర్ట్స్లో 50% ఇవే, వీటన్నిటిలో డ్రాప్ కనిపిస్తుంది. సో ఆల్ దిస్ ప్రొపెల్డ్ ఫిబ్రవరీస్ డిక్లైన్. ఇదంతా ఏం చేసిందమ్మా, ఫిబ్రవరి డిక్లైన్ని ప్రొపెల్ చేసింది. ప్రొపెల్ అంటే తోసింది ముందుకి అన్నట్టు. ప్రొపెల్ అంటే అర్థం ఏంటమ్మా, టు పుష్ సంథింగ్, తొయ్యడం అన్నట్టు. ఫిబ్రవరి డిక్లైన్ని ముందుకు వెళ్ళేలాగా చేసింది, ప్రొపెల్ అని అంటాం. పుష్ ఆర్ డ్రైవ్ ఫార్వర్డ్. బట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ faltering global demand went beyond, dragging down 13 more of India's top 30 export items. The effects of faltering global demand. Faltering అంటే అర్థం ఏంటమ్మా, తడబడుతున్నా. ఫాల్టర్ అవ్వడం అంటే తడబడడం, సరిగ్గా నడవకపోవడం, అన్స్టేబుల్గా ఉండడం అనమాట. సో గ్లోబల్ డిమాండ్ యొక్క ఈ అన్స్టెబిలిటీ లేకపోతే స్టేబుల్గా లేకపోవడం, ఫాల్టరింగ్ గ్లోబల్ డిమాండ్ యొక్క ఇఫెక్ట్ అనేది వెంట్ బియాండ్ అన్నారు. బేసికల్గా ఏమవుతుందంటే, భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ తగ్గాయి అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్ అంటే అర్థం ఏంటి? విదేశాలకి మనం పంపించేదే కదా. మరి విదేశీయులు మన దగ్గర కొనడం తగ్గించారు అంటే అర్థం ఏంటి? ఆ దేశాల్లో డిమాండ్ తగ్గింది, అంతే కదా. సో గ్లోబల్ డిమాండ్ అనేది ఫాల్టర్ అవుతుంది, తడబడుతుంది. దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇట్ వెంట్ బియాండ్, అంటే మన ఎక్స్పోర్ట్స్ తగ్గడంతో ఆగలేదు, ఇంకా డ్రాగింగ్ డౌన్ 13 more ఆఫ్ ఇండియాస్ టాప్ 30 ఎక్స్పోర్ట్ ఐటమ్స్. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఒక 3-4 ఐటమ్స్ గురించి చెప్పారు. కెమికల్ షిప్మెంట్స్, ఇంజనీరింగ్ గుడ్స్, ఆయిల్. అక్కడతో ఆగిపోయిందా? ఆగలేదు. ఇండియా యొక్క టాప్ 30 ఎక్స్పోర్ట్ ఐటమ్స్లో ఇంకో 13 ఐటమ్స్ని కూడా అది వెనక్కి లాగేసింది. ఫిబ్రవరీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ స్టిల్ 7.3% అబవ్ అక్టోబర్స్ నెంబర్. ఫిబ్రవరి ఎక్స్పోర్ట్స్ అనేవి 7.3% అబవ్ అక్టోబర్స్ నెంబర్ అని చెప్తున్నారు. బట్ ద ఇమీడియట్ అవుట్లుక్ ఈజ్ రివర్టింగ్ టు ద గ్లూమ్ దట్ ప్రివైల్డ్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2022. అక్టోబర్తో పోల్చుకుంటే మనది బాగానే ఉంది, కానీ అవుట్లుక్ అంటే రేపు పొద్దున ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తే ఈజ్ రివర్టింగ్ టు ద గ్లూమ్ దట్ ప్రివైల్డ్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2022. లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2022లో ఎటువంటి గ్లూమ్ ఉందో, గ్లూమ్ అంటే డల్నెస్, హోప్లెస్నెస్, అది ఎలా ఉండిందో దానికి మళ్ళీ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకి కనిపిస్తుందని చెప్పవచ్చు. అబౌట్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఏంటది 2022 లాస్ట్ క్వార్టర్లో, అంటే రష్యా యుక్రెయిన్ వార్ ఫిబ్రవరిలో వచ్చింది. సో లాస్ట్ క్వార్టర్ అంటే ఏమైందమ్మా, ఎట్లా ఉందంటే మనకి మొత్తం వరల్డ్ అంతా రిసెషన్లోకి వెళ్ళిపోతుందా అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడు. అబౌట్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ స్లిప్పింగ్ ఇంటూ రిసెషన్, అలాంటి ఫీలింగ్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. రెసిలియంట్ ఎకనామిక్ డేటా from major markets over the past couple of months had infused a belief that the world economy may just end up avoiding the worst that was feared in 2023. So దీని అర్థం ఏంటో ఒకసారి చూడండి. రెసిలియంట్ ఎకనామిక్ డేటా ఫ్రమ్ మేజర్ మార్కెట్స్ ఓవర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. ఎకనామిక్ డేటా మన మేజర్ మార్కెట్ నుంచి మనం గ్యాదర్ చేసిన ఎకనామిక్ డేటా ఏదైతే ఉందో ఓవర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ హ్యాడ్ ఇన్ఫ్యూజ్డ్ ఏ బిలీఫ్, అది ఒక బిలీఫ్ని మనలో ఇన్ఫ్యూజ్ చేసింది. ఏమని? దట్ ద వరల్డ్ ఎకానమీ మే జస్ట్ ఎండ్ అప్ అవాయిడింగ్ ద వర్స్ట్ దట్ వాస్ ఫియర్డ్ ఇన్ 2023. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లో డేటా అనేది బాగుంది, ఎకానమీ రెసిలియంట్గా ఉంది, అంటే దెబ్బతిన్నా తిరిగి లేవగలుగుతుందన్న నమ్మకం కలుగుతుంది. సో ఇది మనకి ఎటువంటి నమ్మకాన్ని ఇస్తుందంటే వరల్డ్ ఎకానమీ మే జస్ట్ ఎండ్ అప్ అవాయిడింగ్ ద వర్స్ట్ దట్ వాస్ ఫియర్డ్ ఇన్ 2023. 2023లో ఏదైతే మనం భయపడ్డామో, అంటే వర్స్ట్ రిసెషన్లోకి వెళ్ళిపోతామేమో భయపడ్డాం, కానీ అది జరగకపోవచ్చు. డేటా రెసిలియంట్గా ఉంది, సో రిసెషన్లోకి వెళ్ళిపోతుందని చెప్పి భయపడ్డారు ముందు. 2022 అంతా భయం అన్నమాట. 2023లో వరల్డ్ ఎకానమీ అంతా రిసెషన్లోకి వెళ్ళిపోతుందని భయపడ్డారు. కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో వచ్చిన డేటా అనేది పాజిటివ్గా ఉండడం వల్ల రిసెషన్ తప్పిపోతుంది, ఆ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అనుకున్నాం. మే జస్ట్ ఎండ్ అప్ అవాయిడింగ్ అని అనుకున్నాం. కానీ ద ఐడ్స్ ఆఫ్ మార్చ్, ది ఐడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ది మంత్ అని, జనరల్గా 15th of March అని అర్థం అనమాట. The Ides of March dispelled those hopes for now at least. సో బేసికల్గా ఈ ఐడ్స్ ఆఫ్ మార్చ్ అనే పదాన్ని ఎక్కడ వాడతారంటే రోమన్ హిస్టరీలోను, ఎస్పెషల్లీ యూరోపియన్ హిస్టరీలో 15th మార్చ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఐడ్స్ అంటే మిడిల్ ఆఫ్ ది మంత్ అని అర్థం, రఫ్గా 15th వేసుకోవచ్చు. జూలియస్ సీజర్ అని చెప్పి మీరు వినుంటారు, రోమ్ని పరిపాలించిన లీడర్, ఇటలీని పరిపాలించిన లీడర్. ఆయన ఆ రోజు హీ వాజ్ స్టాబ్డ్ టు డెత్, అసాసినేటెడ్. జూలియస్ సీజర్ని అదే రోజు అసాసినేట్ చేశారు. హిట్లర్ చెకోస్లోవేకియాని ఆక్రమించుకున్నది కూడా 15th మార్చే. సో సెవరల్ నెగిటివ్ ఈవెంట్స్ ఈరోజు జరిగాయంట యూరోపియన్ హిస్టరీలో.
సో దానివల్ల 15th మార్చ్ అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్, సో ఒక వొమినస్ ఫీలింగ్, సంథింగ్ డేంజరస్ జరగబోతుంది అన్న ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. అందుకనే చెప్పారు ద ఐడ్స్ ఆఫ్ మార్చ్ అంటే ఈ డేంజర్ బెల్స్ అనమాట. ఈ డేంజర్ బెల్స్ అని ఏం చేస్తే డిస్పెల్డ్ దీస్ హోప్స్. ఏంటో హోపు? రిసెషన్లోకి వెళ్ళదు అనుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చల్లా చెదరైపోయాయి. డిస్పెల్ అంటే చల్లా చెదరైపోవడం. హోప్స్ అన్నీ చల్లా చెదరైపోయి అట్లీస్ట్ ఫర్ నో ప్రస్తుతానికి ఏ హోప్స్ లేకుండా అయిపోయింది ప్రస్తుతానికి. మరి రేపు పొద్దున డేటా పాజిటివ్గా రావచ్చు. ఇప్పుడు డేటా చూస్తుంటే రిసెషన్లోకి వెళ్ళేలాగే కనిపిస్తుంది. రిటైల్ సేల్స్ ఇన్ ద యుఎస్, ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్, soared 3% in January as a positive surprise but slumped in February. యుఎస్లో రిటైల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ? యుఎస్లో ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అది. అక్కడ రిటైల్ సేల్స్ అనేవి 3% పెరిగాయి జనవరిలో. పాజిటివ్ సర్ప్రైజ్ అది, హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఫిబ్రవరిలో మళ్ళీ పడిపోయాయి. ద ఫెయిల్యూర్స్ అట్ 2 US banks and the disclosure of vulnerabilities by European banker Credit Suisse amid the US Federal Reserve scramble to rein in inflation suggest this momentum may not turn around anytime soon. 2 US బ్యాంక్స్ ఫెయిల్ అయ్యాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, ఇంకో బ్యాంక్ ఏంటమ్మా సిగ్నేచర్ బ్యాంక్. 2 బ్యాంక్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అలాగే యూరోపియన్ బ్యాంకర్ క్రెడిట్ స్విస్ కూడా, దానికి కూడా కొన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయి, అంటే కొన్ని వీక్నెసెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేశారు. ఎమిడ్ ది ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్ స్క్రాంబుల్ అంటే ఏదో ఒక హరీడ్ అటెంప్ట్ టు డూ సంథింగ్. అంటే ఏంటి అటెంప్ట్? టు రీన్ ఇన్ ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలని అది చేసే ఈ ప్రయత్నంలో, ఇన్ఫ్లేషన్ ఎలాగైనా అదుపు చేయాలని ఫెడరల్ రిజర్వ్ చేసిన ఈ ప్రయత్నంలో ఈ బ్యాంకులు ఫెయిల్ అయిపోవడం, ఇంకో బ్యాంకు ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఇదంతా దేన్ని సజెస్ట్ చేస్తుంది? దట్ దిస్ మొమెంటమ్ మే నాట్ టర్న్ అరౌండ్ ఎనీ టైమ్ సూన్. పాజిటివ్ మొమెంటమ్ ఇప్పుడప్పుడే వచ్చేలాగా లేదు. ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలని చెప్పేసి ఫెడరల్ రిజర్వ్ తీసుకునే యాక్షన్స్ వల్ల కొన్ని బ్యాంకులు ఫెయిల్ అవుతున్నాయంటే మళ్ళీ ఎకానమీ సఫర్ అవ్వడం మొదలవుతుంది. ఒకవైపు ఇన్ఫ్లేషన్ వల్ల సఫర్ అవుతుందని చెప్పి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో మొమెంటం ఇప్పుడప్పుడే పికప్ అయ్యేలా కనిపించట్లేదు. ఆన్ వెడ్నెస్డే బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ డ్రాప్డ్ ఆల్మోస్ట్ 5%. క్రూడ్ ప్రైసెస్ మనకి 5% పడిపోయాయి. ఎప్పుడైనా సరే ఆయిల్ ప్రైస్ అనేది ఈజ్ అన్ ఇండికేటర్. ఆయిల్ ప్రైస్ బాగా పడిపోతుందంటే ఇండియా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇంపోర్ట్ బిల్ తగ్గుతుందని. కానీ ఆయిల్ ప్రైస్ పడుతుందంటే అర్థం ఏంటంటే గ్లోబల్గా ఆయిల్కి డిమాండ్ తగ్గుతుందని అర్థం. ఆయిల్ ఈజ్ ఏ ప్రాక్సీ ఫర్ గ్రోత్. ఎకానమీ గ్రోత్ ఉంటే ట్రాన్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఆయిల్ కావాలి. ఇండస్ట్రీస్ రన్ అవుతాయి, ఆయిల్ కావాలి. ప్రతి దానికి మనకి ఆయిల్, ఎనర్జీ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. ఎనర్జీ కన్జంప్షన్ తగ్గుతుంది, ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది బాగుండట్లేదు అనే మీనింగ్ కూడా మనకు వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ సప్లై డిమాండ్ ఇష్యూస్, నేను జనరల్గా ఇండస్ట్రీ పరంగా చెప్తున్నాను. రిసెషన్ రిస్క్ హ్యావ్ క్లియర్లీ రీసర్ఫేస్డ్ ఆఫ్టర్ ది అన్ఎక్స్పెక్టెడ్లీ బెనైన్ స్టార్ట్ టు ది ఇయర్. 2023లో రిసెషన్ వచ్చేస్తుందని అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా 2023 పాజిటివ్గా స్టార్ట్ అయింది. బెనైన్ అంటే నెగిటివ్గా కాదు, మెలైన్ అంటే నెగిటివ్లీ, హార్మ్ఫుల్లీ. బెనైన్ అంటే నార్మల్గా. బెనైన్ ట్యూమర్, మెలైన్ ట్యూమర్ అంటారు. బాడీలో మనకి ట్యూమర్స్ గడ్డలు కాసినప్పుడు అది క్యాన్సరస్ అయితే మెలైన్ అంటాము, లేకపోతే మ్యాలిగ్నెంట్ అంటాము, లేకపోతే బెనైన్ ట్యూమర్ అంటారు, అంటే హాని చేయని. సో ఫస్ట్ మంత్ బాగానే జనవరి స్టార్ట్ అయ్యేసరికి ఏ ప్రాబ్లం ఉండదు అనుకోండి, కానీ సెకండ్ మంత్ వచ్చేసరికి మొత్తం డేటా రివర్స్ అయిపోయింది. సో అందుకని రిసెషన్ రిస్క్లన్నీ కూడా మళ్ళీ రీసర్ఫేస్ అయ్యాయి, మళ్ళీ ముందుకు వచ్చాయి. విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ షరింకింగ్ ఫర్ 2 quarters. ఐఐపి డేటా మీరు చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ గత 2 quartersగా ష్రింక్ అవుతూ వస్తుంది. ఏ సస్టైన్డ్ స్పెల్ ఆఫ్ స్లిప్పింగ్ షిప్మెంట్స్ కుడ్ మీన్ ఫ్యాక్టరీ జాబ్ లాసెస్ అండ్ డెంట్ కన్సంప్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతూ ఉంది, ఈ షిప్మెంట్స్ అనేవి తగ్గుతూ ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, షిప్మెంట్స్ అనేవి ఈ తగ్గడం అనేది ఇలాగే కంటిన్యూ అయితే ఇట్ కుడ్ మీన్ ఫ్యాక్టరీ జాబ్ లాసెస్కి అది దారి తీయొచ్చు, లేదా డెంట్ కన్జంప్షన్, అంటే కన్జంప్షన్ డెంట్ అవ్వచ్చు, అంటే కన్జంప్షన్ దెబ్బతిట్టడం ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు పోయాయి అనుకోండి, ప్రజలకి ఉద్యోగాలు పోతే వాళ్ళు ఏం పర్చేజెస్ చేస్తారా? పర్చేజెస్ తగ్గించేస్తారు కదా. చేతిలో డబ్బులు ఎలా ఉంటాయి? ప్రజల చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టకపోతే కన్జంప్షన్ తగ్గిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ ది 8.2% డ్రాప్ ఇన్ ఫిబ్రవరీస్ ఇంపోర్ట్స్, ద షార్పెస్ట్ ఇన్ ఎ 3-month contractionary streak and the lowest import bill in almost a year, $51.3 billion. చూడండి ఒకసారి, ఫిబ్రవరి ఇంపోర్ట్లో మనకి 8.2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ద షార్పెస్ట్ ఏంటిది? దిస్ ఈజ్ ద షార్పెస్ట్ ఇన్ 3-month contractionary streak. 3 నెలల
కాంట్రాక్షనరీ స్ట్రీక్ రన్ అవుతుంది. స్ట్రీక్ అంటే ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. ఎవరైనా విన్నింగ్ స్ట్రీక్ అన్నాం అనుకుని వరుస పెట్టి గెలుస్తున్నామని, లూజింగ్ స్ట్రీక్ అన్నారనుకుని వరుస పెట్టి ఓడిపోతున్నారని. కాంట్రాక్షనరీ స్ట్రీక్ అంటే వరుసగా ప్రతి మంత్ కాంట్రాక్ట్ అవుతూ వస్తుంది. ఇంపోర్ట్స్ ప్రతి నెల కాంట్రాక్ట్ అవుతూ వస్తున్నాయి. సో ఫిబ్రవరి ఇంపోర్ట్స్లో కూడా మనకి 8.2% తగ్గింది. ఈ గత మూడు సార్లు ఇది హైయెస్ట్ అనమాట, చాలా షార్పెస్ట్ డ్రాప్ ఇది. అండ్ ద లోయెస్ట్ ఇంపోర్ట్ బిల్ ఇన్ ఆల్మోస్ట్ ఇయర్, గత సంవత్సరంలో లోయెస్ట్ బిల్ ఇది. ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ వెల్ ఆన్ డొమెస్టిక్ డిమాండ్ దట్ ఈస్ హోప్ టు ఇన్సులేట్ ది ఎకానమీ ఫ్రమ్ గ్లోబల్ షాక్స్. మనకి ఇంపోర్ట్ బిల్ తగ్గితే మంచిదే కదా సార్, ఎక్స్పోర్ట్స్ తగ్గితే బాధపడాలి, ఇంపోర్ట్స్ తగ్గితే ఎందుకు సార్ బాధపడాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. అంతేనా? ఎక్స్పోర్ట్స్ తగ్గితే బాధపడాలి కానీ ఇంపోర్ట్స్ తగ్గితే ఎందుకు బాధపడాలని మనం అనుకుంటాం. ఎక్స్పోర్ట్స్ ఇండికేట్ ఫారిన్ డిమాండ్, ఇంపోర్ట్స్ ఇండికేట్ డొమెస్టిక్ డిమాండ్. అంటే భారతదేశంలో డిమాండ్ బాగుంటేనే కదా విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి అంటే డొమెస్టిక్ డిమాండ్ తగ్గుతుంది అని అర్థం. సో మనం ఏమనుకున్నామంటే ఫారిన్ డిమాండ్ లేకపోయినా మన డొమెస్టిక్గా డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. దిస్ విల్ ఇన్సులేట్ ది ఎకానమీ, ఇన్సులేట్ అంటే ప్రొటెక్ట్ ది ఎకానమీ ఫ్రమ్ గ్లోబల్ షాక్స్. గ్లోబల్ షాక్స్ని మనం ఇన్సులేట్ చేస్తుంది, కాపాడుతుందని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంపోర్ట్స్ తగ్గడం ఏంటి, మన డొమెస్టిక్ డిమాండ్ కూడా బాగాలేదనే దాన్ని ఇండికేట్ చేస్తుంది, కొంచెం భయపెడుతుంది. సమ్ ఆఫ్ దిస్ మే బీ డ్యూ టు ప్రైసెస్ రేదర్ దెన్ వాల్యూమ్ ఫ్యాక్టర్స్. అయితే ఇంపోర్ట్ బిల్ తగ్గడానికి కారణాలు ప్రైస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 barrels ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు 100 barrels చేసాం, ఇప్పుడు 100 barrels చేసాం. ఒకప్పుడేమో ఒక బ్యారెల్ ఏమో $100 ఉంది, ఇప్పుడేమో ఒక బ్యారెల్ ఏమో $80 ఉంది. అప్పుడు ఎంత అయ్యేది? $10,000 అయ్యేది, ఇప్పుడేమో $8,000 అయ్యేది. సో ఇంపోర్ట్ బిల్ తగ్గింది కానీ వాల్యూమ్ తగ్గిందా? తగ్గలేదు. తగ్గింది ఏంటి? ప్రైస్. సో ప్రైస్ తగ్గడం వల్ల ఇంపోర్ట్ బిల్ తగ్గింది కానీ వాల్యూమ్ తగ్గడం వల్ల కాదు కదా. ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఇంపోర్ట్ బిల్ తగ్గిందనగానే వాల్యూమ్స్ తగ్గిపోయి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ కుడ్ ఆల్సో బీ డ్యూ టు ప్రైసెస్ అని చెప్పి రాశాడు. చూడండి, ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ హ్యాడ్ జూమ్డ్ ఆఫ్టర్ ది యుక్రెయిన్ వార్. మనకి 2022 ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు ఎడిబుల్ ఆయిల్ ప్రైసులు బాగా పెరిగిపోయాయి. సో బేస్ ఎఫెక్ట్ ఎక్కువ, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆయిల్ ప్రైసులు తగ్గాయి. దానివల్ల కూడా ఇంపోర్ట్ బిల్ తగ్గినట్టుగా కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే. ద గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ టు కర్బ్ ఇన్ఎసెన్షియల్ ఇంపోర్ట్స్. గవర్నమెంట్ కూడా అవసరం లేని ఇన్ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది, టు కీప్ ది డెఫిసిట్ ఇన్ చెక్. ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కొంచెం కంట్రోల్లో పెట్టడానికి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే బాగుంటుంది, కానీ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే మనకేమవుతుందమ్మా, ఫారిన్ ఎక్స్చేంజ్లో డెఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. ఇంపోర్ట్ చేసినప్పుడు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తరిగిపోతూ ఉంటాయి, అదే ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. సో తరుగుదల తక్కువ ఉండాలి, పెరుగుదల ఎక్కువ ఉండాలి. సో అందుకని ఈ తరుగుదలని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం కూడా డెఫిసిట్ని కంట్రోల్ చేయడం కోసం ఇన్ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎమిడ్ వీకర్ ఎక్స్పోర్ట్స్ బాగాలేవు కాబట్టి పనికి అవసరం లేనివి ఇంపోర్ట్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిదని ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది. బట్ దిస్ ఈజ్ ట్రికీ టెరిటరీ. ఇంపోర్ట్ టెరిటరీ అనేది చాలా ట్రికీగా ఉంటుంది, వేర్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ క్వాలిటీ, ప్రైసింగ్ అండ్ సప్లై చైన్ లింకేజెస్ మ్యాటర్ టూ. ఇక్కడ క్వాలిటీ, ప్రైసింగ్, సప్లై చైన్ లింకేజెస్ లాంటి ఫ్యాక్టర్స్ కూడా దే మ్యాటర్ ఎ లాట్. అర్థమైంది? చాలా ట్రికీ టెరిటరీ. చాలా ఫ్యాక్టర్స్ ఇంపోర్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఓన్లీ ప్రైసెస్ ఇవన్నీ కాదు. అండ్ మిస్ స్టెప్స్ అంటే తప్పుడు స్టెప్స్ ఏమైనా తీసుకుంటే కుడ్ కర్బ్ కన్జ్యూమర్ అండ్ ఇన్వెస్టర్ చాయిస్. ఏ మాత్రం తప్పు చేసినా కన్జ్యూమర్ చాయిస్ లేదా ఇన్వెస్టర్ చాయిస్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బేసికల్గా ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేస్తాం అనేసుకుంటాం, కానీ ఇప్పుడు కన్జ్యూమర్ ఒక వస్తువు కొంటాడు, మన ఇండియాలోనే ప్రొడ్యూస్ అయ్యేవి మాత్రమే కొనాలి అంటే ఒక రకం. ఇంపోర్ట్స్ని కూడా ఎలా చేస్తే హీ విల్ హ్యావ్ మోర్ చాయిస్. ఒక 5 ఐటమ్స్ డొమెస్టిక్లీ ప్రొడ్యూస్డ్, ఒక 2 ఐటమ్స్ ఇంపోర్టెడ్, తనకి ఏం తెస్తుంది కొనుక్కోండి, హీ విల్ హ్యావ్ మోర్ చాయిస్. అలాగే ఇన్వెస్టర్స్ తీసుకున్నా సరే, ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే, దేనికైనా సరే, ఇఫ్ దే షుడ్ హ్యావ్ మోర్ చాయిస్, ఇంపోర్ట్స్ని అలౌ చేయాలి. సో అందుకని చాలా ట్రికీగా దీన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. ఏవైనా తప్పుడు స్టెప్స్ తీసుకుంటే వీళ్ళ చాయిస్ తగ్గే అవసరం అవకాశం ఉంటుంది, దానివల్ల నెగిటివ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. విత్ ద డెఫిసిట్ ఆల్రెడీ కాన్స్ట్రిక్టెడ్ షార్ప్లీ ఓవర్ January and February ఫ్రమ్ ది రికార్డ్ $29.2 billion లెవెల్ హిట్ లాస్ట్ సెప్టెంబర్ చివరిలో $29.2 billion డెఫిసిట్ ఉండేది. దాంతో పోల్చుకుంటే జనవరి ఫిబ్రవరిలో డెఫిసిట్ చాలా వరకు తగ్గిపోయింది. సో కాబట్టి పాలసీ బ్యాండ్విడ్త్ మే బీ బెటర్ యూజ్. సో పాలసీ బ్యాండ్విడ్త్ వచ్చింది. బ్యాండ్విడ్త్ అంటే స్పేస్. సో నౌ అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డెఫిసిట్ విపరీతంగా ఉందనుకోండి,
సో ఈ డెఫిసిట్ని కంట్రోల్ చేయాలి కాబట్టి నువ్వు ఇంకేం ఆలోచించడానికి ఉండదు. ఇంపోర్ట్స్ ఎలాగైనా తగ్గించాలి, ఎక్స్పోర్ట్స్ని ఎలాగైనా పెంచేయాలి, ఎక్స్పోర్ట్స్ని పెంచలేకపోతున్నాం, సో ఇంపోర్ట్స్ని తగ్గించాలని ప్రెజర్ ఉంటుంది. కానీ ఇప్పుడు డెఫిసిట్ ఎక్కువ లేదు కాబట్టి నౌ యూ హ్యావ్ స్పేస్ అండ్ నువ్వు థింక్ చేసే అవకాశం నీకు లభిస్తుంది. యూ హ్యావ్ పాలసీ బ్యాండ్విడ్త్, అంటే యూ కెన్ డూ సంథింగ్ ఇన్ పాలసీ, అంటే ప్రభుత్వ విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి నీకు స్పేస్ ఉంది, అవకాశం ఉంది. డెఫిసిట్ ఎక్కువ ఉందనుకోండి, నువ్వు చేయడానికి ఏం లేదు, ఎలాగైనా ఇంపోర్ట్స్ కట్ చేయాలని ఆలోచనలోకి వెళ్ళిపోతావు. డెఫిసిట్ ఎక్కువగా లేదు కాబట్టి నౌ యూ కెన్ టింకర్, యూ కెన్ మేక్ సమ్ చేంజెస్, యూ హ్యావ్ సర్టెన్ స్పేస్ టు డూ సంథింగ్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇన్ఫ్లేషన్ పీక్స్లో ఉందనుకోండి, మానిటరీ పాలసీ ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు. ఎలాగైనా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినందుకు వేరే మార్గం లేదు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందనుకోండి, వాళ్ళు దే హ్యావ్ స్పేస్, అవసరమైతే పెంచుతారు లేకపోతే తగ్గిస్తారు. ఎక్కువలో ఉంటే వాళ్ళకి వేరే స్పేసే లేదు, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. దే ఆర్ రెస్ట్రిక్టెడ్ విత్ చాయిస్. దే ఓన్లీ హ్యావ్ ఒకటే ఆప్షన్, వడ్డీ రేట్లు పెంచడం. అది అలాగే అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనం ఎక్కువ చేయగలుగుతాం. యూ విల్ హ్యావ్ పాలసీ బ్యాండ్విడ్త్. ఫ్లెక్సిబిలిటీ లేకపోతే నీకు బ్యాండ్విడ్త్ ఉండదు. అది అక్కడ మీనింగ్. ఇట్ మే బీ యూస్ టు సపోర్ట్ ఎక్స్పోర్టర్స్ టు ట్యాప్ న్యూ మార్కెట్స్. సో మనకి స్పేస్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్పోర్టర్స్కి సపోర్ట్ చేసి ఇంకా కొత్త మార్కెట్స్కి ఎంటర్ అయ్యే అవకాశాన్ని కల్పించాలి. అండ్ రియాక్ట్ మోర్ నింబ్లీ అంటే క్విక్లీ టు ఫాస్ట్ షిఫ్టింగ్ డైనమిక్స్ ఇన్ కీ మార్కెట్స్. చాలా ఇంపార్టెంట్ మార్కెట్స్లో డైనమిక్స్ రోజుకి మారిపోతున్నాయి. కొత్త దేశాలు మనకి కాంపిటీషన్ వచ్చేస్తున్నాయి, మనం మార్కెట్ని కోల్పోతున్నాం. సో వాటిని మనం ఎదుర్కొనేలాగా, రియాక్ట్ అయ్యేలాగా మనం సపోర్ట్ చేయాలి. ద లాంగ్ డిథర్డ్ అంటే ఈ డిథర్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ అమ్మా. సో దీని అర్థం ఏంటంటే మేనమేషాలు లెక్కించడం అంటారు. అంటే టు బీ అనేబుల్ టు డిసైడ్ క్విక్లీ. ఒక విషయం ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, నాంచడం అంటాం. సో లాంగ్ డిథర్డ్ అన్నారు అంటే మనకి 2015 నుంచి 2020 ఫారిన్ ట్రేడ్ పాలసీ ఉంది, దాన్ని మార్చాలి. ఎప్పటి నుంచో ఇప్పుడు 3 సంవత్సరాలు పెండింగ్ అయిపోయింది, మార్చట్లేదు. 2020 తర్వాతే మార్చాలి, కోవిడ్ అని అదని పెట్టి వాయిదాలు పడుతూ ఉన్నాయి. అందుకే లాంగ్ డిథర్డ్. ప్రభుత్వం డిసైడ్ చేయలేక రీజిగ్ అంటే దాన్ని మార్పులు చేర్పులు చేయడం. ఇది లాంగ్ పెండింగ్. ఇది ఎప్పటి నుంచో మేనమేషాలు లెక్కిస్తూ వాయిదా వేస్తుంది. ఇట్ మస్ట్ నాట్ బి డిలేడ్ ఎనీ ఫర్దర్. ఇంకా డిలే చేయకూడదు అట్ ఎనీ కాస్ట్. ఏ పరిస్థితుల్లో కూడా డిలే చేయకుండా ఇది కొత్త ఫారిన్ ట్రేడ్ పాలసీ తీసుకురావాలి. సో దట్ యూ ఎంకరేజ్ మోర్ ఎక్స్పోర్ట్స్కి ఇంకా అనుకూలంగా ప్రభుత్వం పాలసీ తీసుకురావాలని దీని యొక్క అర్థం అన్నమాట. ఇది స్టోరీ. సో మరొకసారి ఇన్వైట్ చేస్తున్నాను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇన్ హైదరాబాద్, డూ కమ్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎందుకంటే ఇది యూపీఎస్సీ క్లాసెస్ మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్కి చెందిన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు వచ్చి కలవండి, మనం మాట్లాడుకుందాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే సరదాగా ఇంటరాక్ట్ చేద్దాం. ఫార్మల్గా కాదు, ఇన్ఫార్మల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ ఇఫ్ యు ఆర్ సీరియస్లీ కన్సిడరింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాజ్ యువర్ మీ పార్ట్నర్గా, మీ ప్రిపరేషన్లో మమ్మల్ని పార్ట్నర్గా చూడాలనుకున్నా మీరు నన్ను, ఫ్యాకల్టీ మెంబర్స్ని కలవచ్చు, మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని కలవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో వచ్చిన వాళ్ళు భోజనం చేసే వెళ్ళాలి. మన ఇన్స్టిట్యూట్లోనే రేపు మధ్యాహ్నం 1 గంటకి భోజనం కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఒకవేళ లొకేషన్ మేడం పెడతారు, అడ్రస్ కూడా ఇక్కడ రాసింది. బాలత మేడం ఇన్స్టిట్యూట్ నుంచి కొంచెం ముందుకెళ్తే నాలా బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ రైట్ తీసుకోవాలి. ఒక కొబ్బరి బొండాల షాప్ ఉంటుంది, అదే మన ఇన్స్టిట్యూట్, దానిపైన మన ఇన్స్టిట్యూట్ అనమాట. సో డోంట్ మిస్ దిస్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ టుమారో.